ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. విద్యార్థులు ఈరోజు ఇంట్లో డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులు అంటే తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడితే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. దీనివల్ల ఇంట్లో గొడవలు వస్తాయి, మీరు నమ్మిన స్నేహితులే మిమ్మల్ని ముంచేస్తారు, జాగ్రత్త. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతోటి అనవసరమైన వివాదాలు మనస్పర్ధలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి మీ వ్యాపారానికి పోటీ వచ్చే వాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి లాభాలు తగ్గుతాయి, జాగ్రత్త. స్త్రీలు భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ఆవేదనతో అనవసరమైన వాదనకు దిగి ఇంట్లో ప్రశాంతతను పాడు చేసుకుంటారు, భర్తను అనుమానించకండి. విదేశాల్లో ఉండే భారతీయులకి అక్కడ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారు మీ మీద తప్పుడు ప్రచారాలు చేయడం కానీ కేసులు పెట్టడం కానీ జరుగుతోంది, జాగ్రత్త. వచ్చే ఆదాయం కన్నా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఖర్చులు మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. పొదుపు చేద్దామన్నా ఏదో రకమైనటువంటి అత్యవసరమైన ఖర్చు కనపడుతుంది. ఈరోజు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయవలసి వస్తుంది, దీనివల్ల ఆర్థికంగా నలిగిపోతుంటారు. దూర ప్రయాణాల్లో సమయపాలన పాటించకపోవడం వల్ల, టైంకి వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల అలసట, ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి. దంపతుల మధ్య అపార్థాలు, కుటుంబంలో పెద్దల ఆరోగ్యం వల్ల అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, అలాగే మీ సహనాన్ని పరీక్షించే వ్యక్తులు మీకు ఎదురవడము, మీరు కోప్పడితే ఆ కోపం వల్ల మిమ్మల్ని అందరూ కూడా అపార్థం చేసుకోవడం జరుగుతుంటాయి కాబట్టి మౌనంగా ఉండండి. ఆలోచనలు నిలకడగా ఉండవు, మానసిక ఆందోళన, యాంగ్జైటీ పెరిగిపోయి అది నిద్ర పట్టని పరిస్థితికి దారితీస్తుంది కాబట్టి టెన్షన్లు తగ్గించుకోండి. ప్రేమలో ఉన్నవారికి ఒకరిపైన ఒకరికి అనుమానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమికులు కొంచెం తక్కువగా మాట్లాడుకోవడమే ఈరోజు మంచిది. భార్యాభర్తల మధ్య మనుషులు దూరంగా ఉన్నా కూడా మనసులు కూడా దూరంగా ఉండే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మనుషులు దగ్గర అవ్వండి, మనసులు దగ్గర చేసుకోండి. చిన్న విషయానికి కోపం ప్రదర్శించడం వల్ల అనుబంధాలు దెబ్బతింటాయి. అలాగే గృహాలు, భూములు, వాహనాలు కొనేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ ముఖం మీదే కొంతమంది పొగుడుతారు, కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఎవరిని పట్టించుకోకండి. మీ టాలెంట్ ఏంటో, మీ స్కిల్స్ ఏంటో మీకు తెలుసు. మీ మంచితనంతో ముందడుగు వేయండి, మీకు రాబోయే రోజులన్నీ శుభప్రదంగా ఉంటాయి. మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.